At last, it's a happy ending for Vijay's political drama. గవర్నర్ గారు నిన్న విజయ్ని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్గా ఆయన ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకి విజయ్ చేత తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనికి ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే విజయ్ పార్టీకి బీసీకేతో పాటు ఐయుఎంఎల్ అనే పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ మేరకి వాళ్ళు కూడా లేఖలు ఇచ్చారు. దీంతో విజయ్ బలం 121 సీట్లకి పెరిగింది. తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ కావాల్సిన సీట్లు 118. ఎప్పుడైతే సాధారణ మెజారిటీని విజయ్ చూపించాడో ఆ వెంటనే గవర్నర్ గారు ఆయన ఆహ్వానించారు ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి. ఆదివారం నాడు విజయ్తో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారట. మే 13వ తేదీన కానీ ఆ లోగా కానీ విజయ్ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ సాధారణ మెజారిటీని చూపించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తమిళనాడులో 60 ఏళ్ల పాటు నడిచినటువంటి ద్విముఖ ప్రభుత్వాన్ని, అంటే డిఎంకే లేక ఏఐడిఎంకే, ఈ రెండు మాత్రమే ఉన్నాయి గత 60 ఏళ్లలో. ఆ పర్వానికి విజయ్ ఇవాల్టితోటి తెరదించాడు. చారిత్రకంగా, రాజకీయంగా ఇదొక ల్యాండ్ మార్క్ పరిణామం. మొత్తంగా విజయ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మళ్ళీ చెప్తాను. టీవీకేకి 108 సీట్లు ఉన్నాయి. అయితే విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేశాడు కాబట్టి ఒక చోట రిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఇఫెక్టివ్ స్ట్రెంగ్త్ 107 ఎమ్మెల్యేస్ ఉంటారు ఆయనకి. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లతోటి మద్దతు పలుకుతోంది. సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు, వీసీకేకి 2 సీట్లు, ఐయుఎంఎల్కి 2 సీట్లు, మొత్తంగా 121 సీట్లు. విజయ్ త్వరలో రాజీనామా చేయాలి ఒక సీటుకి. అప్పుడు నికరంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి ఉంటుంది. అంటే అవసరమైన దానికంటే 3 ఎమ్మెల్యేల మద్దతు అదనంగా ఉంటుంది విజయ్కి. సో ఆ రకంగా ఎంతో కొంత స్టేబుల్గా ఈ గవర్నమెంట్ కొన్నాళ్ల పాటు నడిచే అవకాశం ఉంది. ఆ స్థిరత్వాన్ని కోరుతూనే గవర్నర్ ఈ 3-4 రోజుల పాటు వెయిట్ చేశాడు. దాని మీదనే ఆయన మీద అన్ని విమర్శలు చెలరేగినాయి. దాని మీదనే రకరకాల అభిప్రాయాలు వెలువడినాయి. గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాడు ఈ విషయంలో అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ కూడా నా అభిప్రాయంతో చాలామంది విభేదించారు. నాకేమీ బేసిక్స్ కూడా తెలియదని చెప్పి కొంతమంది కామెంట్లో రాశారు. అది అలా ఉంచితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఆ చర్చ అంతటితోటేమీ ముగియలేదు. ఆ రాజ్యాంగపరమైన ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి. వాటికి సంబంధించి కీలకమైన ప్రశ్నలని మరొక్కసారి మననం చేసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే చాలామంది లేవనెత్తింది, గవర్నర్ ఎవరు బలపరీక్ష చేయడానికి? అసెంబ్లీ కదా వేదిక. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ఎస్పెషల్లీ బొమ్మాయి కేసులో కూడా చెప్పింది అనేది ఒక వాదన. మొదటి నుంచి దీనికి సంబంధించి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నర్ మామూలు పరిస్థితుల్లో నామినల్ హెడ్డే రాష్ట్రానికి. కానీ రాజ్యాంగమే గుర్తించింది ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్ర కీలకమని. దాంతోపాటు కోర్టులు కూడా గుర్తించినాయి ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్కి పాత్ర ఉన్నది, కొన్ని సందర్భాల్లో ఆయనకి విచక్షణ కూడా ఉన్నది అనే విషయాన్ని కోర్టులు పదే చాలా కేసుల్లో చెప్పినాయి. గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు, అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటువంటి ఆ విచక్షణ అని కూడా చెప్పినాయి. సో ఈ రెండింటినీ కూడా గమనించాలి ఈ విషయంలో. కాబట్టి గవర్నర్కి ప్రభుత్వ ఏర్పాట్లో పాత్ర ఏమీ లేదు, ఆయన ఎవరు అసలు అసెంబ్లీలో తేలాలి అనేటువంటి వాదన చాలా బలహీనమైంది. బలపరీక్ష అనేది అసెంబ్లీలో జరగాలి, గవర్నర్ ఎదుట కాదు అని చెప్పి బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సందర్భం ఏంటంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దాంట్లో చీలికొచ్చినా లేక ఎవరైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బలాన్ని పరీక్షించాల్సింది అసెంబ్లీ వేదిక మీద, గవర్నర్ ముందు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది బొమ్మాయి కేసులో. అంతేగాని ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్కి ఏమీ పాత్ర లేదు, అసెంబ్లీలో మాత్రమే తేలాలి అని చెప్పాల. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నేను ఏర్పరుస్తున్నాను అని చెప్పి గవర్నర్ సాటిస్ఫై కావాలి ప్రాథమికంగా అని కూడా సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సో ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్కి అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ మోషన్కి మధ్య తేడాన్ని గమనించకుండా చాలామంది మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. ఇక రెండవది, అసలు రాజ్యాంగంలో మెజారిటీ అనేది లేదు అని కొంతమంది వాదించారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా నేను చేసిన ఇంటర్వ్యూలో అదే మాట చెప్పారు. ఇది కరెక్ట్ అని నేనైతే అనుకోవడం లేదు ఇప్పటికీ.
మెజారిటీ అనే కాన్సెప్టే కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీ. అసలు ఎన్నికలు జరిగేదే మెజారిటీ కోసం. మెజారిటీ లేకుండా ఏ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవదు. ఒక పార్టీకి మెజారిటీ లేకపోవచ్చు, ఆ పార్టీకి వేరే పార్టీలు మద్దతు తెలపవచ్చు. అంతేగాని మెజారిటీ అనేది అవసరం లేదు అనే మాట కరెక్ట్ అని నేనైతే అనుకోవడం లేదు. మెజారిటీ అనేది అవసరం లేకపోతే అసలు అసెంబ్లీలో బల పరీక్ష కూడా అవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అధికారం అప్పచెప్పాలి అనేది ఒక వాదన. ఇక్కడ ఇష్యూ ఏంటంటే రాజ్యాంగంలో మెజారిటీ ఉండాలి అనే మాట లేదు అనేవాళ్లే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అధికారం అప్పచెప్పాలి అనే మాట కూడా లేదు రాజ్యాంగంలో. సో ఇది ప్రధానంగా సాంప్రదాయం, ప్రెసిడెంట్, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి. అంతేకాని నేరుగా తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టడం కాదు దానికి అర్థం. తమిళనాడు విషయంలో గవర్నర్ చేసిన పని కూడా అదేనని నా ఉద్దేశం. ఆయన విజయ్ని మీరు సాధారణ మెజారిటీ అయినటువంటి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పి కనీసమైన ఆధారాలు చూపించండి అన్నాడు. అంతేగాని లోక్భవన్లో నా ముందు మీరు పెరేడ్ చేయించండి 118 మందిని అని అనలేదు. ఆ తేడాని గమనించకుండా మాట్లాడుతున్నారు చాలామంది. చాలామంది నా అభిప్రాయంతో విభేదించారని చెప్పాను. పాపులర్ ఒపీనియన్ ఏంటంటే విజయ్ని పిలవాలి, ఆహ్వానించాలి గవర్నర్ అనేది. అది పొలిటికల్గా మాట్లాడుతున్న విషయం, కాన్స్టిట్యూషనల్గా కాదు అనేది మొదటి నుంచి నేను చెప్తోంది. భారతదేశంలో చాలా సీనియర్ లాయర్ అయినటువంటి హరీష్ సాల్వే గారు కూడా నేను చెప్పినటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఏంటి, గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు ఈజ్ యాక్టింగ్ వెల్ విద్ ఇన్ కాన్స్టిట్యూషనల్ బౌండ్స్ ఇన్ ఆస్కింగ్ టీవీకే చీఫ్ విజయ్ టు షో హీ హ్యాస్ ద నంబర్స్ టు ఫార్మ్ గవర్నమెంట్ అన్నాడు ఆయన. సాధారణ మెజారిటీ మీకు ఉంది అని చెప్పి చూపించండి అని విజయ్ని అడగటం రాజ్యాంగబద్ధము అన్నాడు. అంతేకాదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే మాట మాట్లాడుతున్నారు చాలామంది. రాజ్యాంగంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే మాటే లేదు అని కూడా చెప్పాడు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పరచగలనని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు సాధారణ మెజారిటీ ఉందని మీరు కనీసమైనటువంటి ఏదైనా ఆధారం చూపించండి అని చెప్పి గవర్నర్ అడగడం తప్పు కాదు అని కూడా అన్నాడు. ఆయన మాటల్లో ద గవర్నర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ మోర్ డ్యూరబుల్ దెన్ జస్ట్ ఎ వెర్బల్ కమిట్మెంట్ ఈజ్ నాట్ ఓవర్ స్టెప్పింగ్ అని కూడా అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏమిటంటే, ద హిందూ లాంటి పత్రిక, ఆ పత్రిక ఏమి ప్రో బీజేపీ కాదు చాలామందికి తెలుసు. అటువంటి పత్రికలో కూడా చాలా ఆర్టికల్స్ ఏమని చెప్పినాయి అంటే, గవర్నర్ సాటిస్ఫై కావాలి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సాధారణ మెజారిటీ ఉన్నట్టుగా. ఉదాహరణకి గౌతమ్ రామన్ మెడ్రాస్ హైకోర్టులో ఆయన అడ్వకేట్, ఆయన రాసిన ఆర్టికల్లో దాని హెడ్లైన్ చెప్తాను. గవర్నర్ షుడ్ బి కన్విన్స్డ్ దట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ క్యాన్ విన్ ఎ మెజారిటీ. అది ఇంపార్టెంట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ క్యాన్ విన్ ఎ మెజారిటీ అని చెప్పి ఆ మినిమం సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆయనకి. అదేవిధంగా హిందూ పత్రిక సీనియర్ లీగల్ కరస్పాండెంట్ కృష్ణదాస్ రాజగోపాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, తమిళనాడు విషయంలో అక్కడి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాడు అని అంటే దీని వెనక ఏదో బీజేపీ ఉంది, గవర్నర్ వ్యవహార శైలిని సమర్థిస్తే బీజేపీ కుట్రల్ని సమర్థిస్తున్నట్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బేసిక్ ఐడియా అది. పొలిటికల్ యాంగిల్ నుంచి వస్తున్నారు చాలామంది, కాన్స్టిట్యూషనల్ యాంగిల్ నుంచి కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాస్తవంగా చూసినా కూడా తమిళనాడులో బీజేపీకి ఎటువంటి స్టేకు లేదు. ఇవాళ టీవీకే విజయ్ వచ్చినా, డిఎంకే స్టాలిన్ వచ్చినా వాళ్ళకు పడేటువంటి తేడా ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో బీజేపీ వాళ్ళు విజయ్ ముఖ్యమంత్రి కావడాన్ని కోరుకుంటారు. ఎందుకంటే రాజకీయంగా డిఎంకే స్టాలిన్ చాలా బలమైనటువంటి వాళ్ళు, వాళ్ళని ఎదుర్కోవటం ఎప్పటికైనా బీజేపీ కష్టం. వేరాజ్ విజయ్ కొత్తగా వచ్చాడు, అతనికి పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తమిళనాడులో చొరబడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజకీయంగా ఆలోచించినా కూడా బీజేపీకి ఇందులో ఏమీ ప్రయోజనం లేదు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి. కాబట్టి గవర్నర్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లోనే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వాళ్ళు ఎవరైనా ఇంక్లూడింగ్ మీ, విజయ్ ముఖ్యమంత్రి కాకూడదు, విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచనతో కాదు మాట్లాడేది. విజయ్కి మెజారిటీ వచ్చింది, అతనే ముఖ్యమంత్రి అవుతాడు. కొంత లేట్ అవుతుంది, ఎందుకంటే అతనికి రావాల్సిన మద్దతు రావాలి కాబట్టి. ఆ విషయంలో అతను రాజకీయంగా కొత్త కాబట్టి కొంత డిలే అయిన మాట వాస్తవం. అయితే తమిళనాడులో వచ్చిన ఫలితాల వల్ల
విజయ్ తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. అంత మాత్రం చేత గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఇన్సిస్ట్ చేయాల్సినటువంటి అంశాలని ఇన్సిస్ట్ చేయకూడదు. మెజారిటీ లేకపోయినా సరే పిలవాల్సిందే, మెజారిటీ తెచ్చుకోండి, మిగతా పార్టీల మద్దతును కోరండి అని కూడా గవర్నర్ అనకూడదని చెప్పి అనడం కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తంగా తమిళనాడులో విజయ్ కథ సుఖాంతమైంది ప్రస్తుతానికి. అయితే రాజ్యాంగపరంగా ఈ సిట్యువేషన్ రైట్ చేసినటువంటి అనేక ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు దొరికినాయని చెప్పి చెప్పలేము.